ఏజెన్సీలో ఓ గిరిజన మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనేక కష్టాలను ఎదుర్కొంది. తోడు నీడ లేక ఒంటరిగా ధైర్యంగా తన జీవితాన్ని ముందుకు సాగిస్తోంది. అసలు ఈ గిరిజన మహిళకు వచ్చిన కష్టం ఏంటి? 6 టీవీ స్పెషల్ స్టోరీ. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామానికి చెందిన తొండ మల్లీశ్వరి తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. తల్లిదండ్రులు దూరమైన ఒక ఆడపిల్లగా తనకు తానే ధైర్యం చెప్పుకొని కూలి పనులు చేసుకుంటూ డిగ్రీ కంప్యూటర్స్ పూర్తి చేసింది. తనకున్న చదువుకు ఉద్యోగం కోసం కాళ్లరిగేలా ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినా ఏ అధికారి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో 2022 సంవత్సరంలో గోదావరి వరదల్లో తనకున్న చిన్న ఇల్లు కూలిపోవడంతో పాక వేసుకుని జీవనం సాగిస్తోంది. ఇది గమనించిన తన స్నేహితులు ఇంటి నిర్మాణానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. తన ఇంటి నిర్మాణానికి డబ్బు సరిపోకపోవడంతో ప్రభుత్వాన్ని, దాతలను సహాయం కోరుతోంది. తను ఒంటరిగా ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను అని, ప్రభుత్వం తనకు ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని గిరిజన మహిళ వేడుకుంటోంది. నా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయిన కారణం నేను ఒంటరిగా జీవిస్తా ఉన్నాను. 2022 సంవత్సరంలో గోదావరికి నా ఇల్లు పడిపోవడం జరిగింది. అది గమనించి నేను చిన్న పాక వేసుకుని ఉన్న సమయంలో అది గమనించి నా స్నేహితులు 50,000 రూపాయలు సహాయం చేశారు. కొంతవరకు నేను కట్టుకున్నాను. మరి ఆర్థికంగా నేను ఇబ్బందిలో ఉన్నాను. ప్రభుత్వాన్ని నేను సహాయం కోరుతా ఉన్నాను. మరి దాతలను కూడా సహాయం కోరుతా ఉన్నాను. మరి నేను డిగ్రీ వరకు కూలి పనులు చేస్తూ చదువుకుంటూ మరి కష్టపడుతున్న సమయంలో మరి నాకు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉంటున్నాను కనుక నాకు మరి ఆర్థికంగా ప్రభుత్వం వారు సహాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతాను. మరి నా ఆఫీసులో చుట్టూ తిరగడం జరిగింది. అప్లికేషన్ పెట్టాను. దానిని అధికారులు కూడా స్పందించలేదు. మరి దయచేసి మరి ప్రభుత్వం వారు కూడా నాకు ఈసారి సహాయం అందిస్తారని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయిన కారణం వైసీపీ మాజీ